కేతనపల్లి మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వైపు బాల్క సుమన్ ప్రచారం చేస్తున్నారు. మనతో పాటు సుమన్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏం చెప్తాడు? ప్రధానంగా ఈ కూటమి ద్వారా రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి, సింగరేణి అంశంలో కూడా పోరాటం చేస్తామంటున్నారు. ఏందన్నా, సింగరేణి అంశంలో కూడా ఈ ఎర్ర జెండా ద్వారా పోరాటం ఉండబోతుందని ఇప్పుడు చెప్తున్నారు. ఏంటి పరిస్థితి, ఏం చేయబోతున్నారు, ఏ కార్యాచరణను రూపొందిస్తున్నారు? అది మున్సిపల్ ఎన్నికల నుంచే స్టార్ట్ చేసినా ఏంటి అసలు పరిస్థితి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇది 3వ సంవత్సరం పరిపాలన నడుస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కానీ హామీలు కానీ ఏవి కూడా అమలు చేయకుండా మొత్తం ప్రజల్ని మోసం చేసిర్రు. అట్లనే ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులను కూడా మోసం చేసిర్రు. సింగరేణిలో ఒకప్పుడు స్కీములు ఉంటుండే, ఇప్పుడు మొత్తం స్కామ్లమయం అయిపోయింది సింగరేణి. కాబట్టి అటువంటి తరుణంలో భావసారూప్యత కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత రాష్ట్ర సమితి రెండు కూడా కేతన్పల్లి మున్సిపాలిటీ ఏరియాలో మేము పొత్తు పెట్టుకున్నాం. వాళ్ళు ఒక 7 వార్డులు, మేము ఒక 15 వార్డులు కలిసి పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు, కార్మికులు వీళ్ళందరి ప్రేమతోని, దయతోని ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో మేము గెలుస్తామనేటటువంటి నమ్మకం ఉంది. ఇది కేవలం ఇక్కడితోనే ఆగదు, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మీద పోరాటాల కోసం కూడా మేము కలిసి పనిచేస్తాం. ఏంటన్నా, అంటే ఎట్లుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ వైపు ఉంది, ఒక్క కేతనపల్లిలో మాత్రం కమ్యూనిస్టు పార్టీ బీఆర్ఎస్ వైపు ఉన్నది. బాల్క సుమన్ ఏం మాయ చేసిండు, ఏం జరిగింది, ఈ ఈ ఈ అంశం ఎక్కడ దాకా రాబోతుంది రానున్న రోజులు? అంటే ఈ వాళ్ళు మొన్న వాళ్ళని నమ్మి వాళ్ళతోని ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. అయితే అప్పుడు వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళకు అవకాశం ఇవ్వమనంటే మీరు ఎక్కడున్నారు, ఏమున్నారు, ఏందని చెప్పి వాళ్ళని తీసిపారేసినట్టు మాట్లాడి వాళ్ళని అగౌరవపరిచారు. అదేవిధంగా సింగరేణిలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఇవన్నీ కూడా చూసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఏఐటీసీ కానీ ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని, కలిసి భవిష్యత్తులో పోరాటం చేయాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ ఎట్లున్న పరిస్థితి, సింగరేణి ఏరియాలో మాత్రం మేము కలిసి పనిచేస్తాం. అభ్యర్థులను భయపెడుతున్నారు, ఎత్తుకుపోతున్నారు, ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పే పరిస్థితి ఏంటి? ఒక ఉద్యమకారుడు సుమన్ ఈ మాట వెనుక రకరకాల వ్యక్తులు ఆలోచనలు పడ్డారు. ఏ విధంగా ఇట్లా జరుగుతుంది, అసలు నిజంగానే ఎత్తుకుపోతుండ్రా, అసలు వివేక్ ఇట్లా చేస్తాడా అనే చర్చ జరుగుతుంది. డెఫినెట్గా మొన్న పేపర్లలో వచ్చింది, టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. 16వ వార్డు నుంచి కృపానందం గ్యాస్ నాని గారు, మా సోదరుడు, దళిత బిడ్డ, ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ 2 బిడ్డలు ఉన్నారు. బలవంతంగా 4 కార్లల్లో కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆయనను గల్లా పట్టుకొని తీసుకొని పోయి మున్సిపల్ ఆఫీస్లో విత్డ్రా చేయించే ప్రయత్నం చేస్తే మా నాయకులంతా అడ్డుకున్నారు. అది అంతా టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో వచ్చింది. మేమేం అబద్ధమేం చెప్పట్లేదు, అది దాచేస్తే దాగంది కూడా కాదు. ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, గుండాగిరి, దుర్మార్గాలు మంత్రి వివేక్ గారి నేతృత్వంలో నడుస్తున్నాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. రామకృష్ణాపూర్ ఏరియాలో మేము చిన్నప్పుడు వినేది 90స్లో ఇటువంటి దౌర్జన్యాలు, గుండాగిరి, హత్యలు అటువంటి పరిస్థితులు రామకృష్ణాపూర్ ఏరియాలో, మందమర్రి ఏరియాలో 90స్లో ఉండేది. అటువంటివన్నీ పోయి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. మేము కూడా పోయిన 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, నేను ఎన్నడూ అటువంటి పనులు చేయలే. మరి వాళ్ళ మంత్రి గారి నేతృత్వంలో ఇక్కడ కొంతమంది రెచ్చిపోతూ ఉన్నారు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏమిట్లకేం లేదు, ఇప్పుడే ఈ రకంగా అభ్యర్థుల్ని కిడ్నాపులు చేసి విత్డ్రా చేయించేటటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకొస్తున్నారంటే రేపు గెలిస్తే వీళ్ళు ఆగుతారా అనేటటువంటి ప్రజల్లో కూడా వాళ్ళ చర్చ జరుగుతూ ఉంది. ఇది మంచి సంప్రదాయం కాదు. అభివృద్ధిలో పోటీ పడాలి, పనిలో పోటీ పడాలి. మీరు ఇచ్చిన హామీలు 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు వివేక్ గారు, దాన్ని నిలబెట్టుకోవడంలో పోటీ పడాలి. ఫ్యాక్టరీ పెడతా అన్నారు, ఫ్యాక్టరీ పెట్టించే పని చేయాలి. అంతే తప్ప అభ్యర్థులను బెదిరించడాలు, కిడ్నాపులు చేయడాలు, పోలీసును వాడడాలు, పోలీసులతో మా అభ్యర్థులకు ఫోన్ చేయించడాలు, ఇటువంటి వాటితో ప్రజల మనసులు గెలవలేదు. నిధులు నేను తీసుకొచ్చినా కొబ్బరికాయలు వివేక్ కొడుతున్నాడు అని చెప్తున్నారు. అసలు నిధులు తీసుకొస్తే ఎందుకు అప్పుడు అభివృద్ధి చేయలేదు సుమన్ అని మంత్రి చెప్తున్నాడు. ఏం చెప్తారు దీని మీద మీరు? ఈ ప్రాంతంలో ప్రజలందరికీ తెలుసు సుమన్ అభివృద్ధి చేసిండా, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందా, జరగలేదా ప్రజలందరికీ తెలుసు. ఇదే వివేక్ గారు 2009 నుంచి 14 దాకా ఇక్కడ ఎంపీ. ఇదే వివేక్ గారి అన్న వినోద్ గారు ఇక్కడ చెన్నూరు నుండి 2004 నుంచి 9 దాకా ఎమ్మెల్యే, రాష్ట్రంలో మంత్రి. వెంకటస్వామి గారు 4 సార్లు ఎంపీ, ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో 2 సార్లు మంత్రి. వాళ్ళ హయాంలో ఏం అభివృద్ధి జరగలేదు. మేము వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. పెద్ద ఎత్తున నేను నిధులు తీసుకొచ్చి పనిచేసినాం. లాస్ట్లో ఎన్నికలకు కొన్ని నెలల ముందర మందమరి మున్సిపాలిటీకి 25 కోట్లు, కేతన్పల్లి మున్సిపాలిటీకి 25 కోట్లు, చెన్నూరు మున్సిపాలిటీకి 53 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చారు. ఎన్నికల కోడ్ రావడం వల్ల అప్పుడు ఆ నిధులు మేము ఖర్చు పెట్టలేకపోయినాం. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఖర్చు చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇంతట్లో మా గవర్నమెంట్ పోయింది, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. 2 ఏళ్ళు ఆ నిధుల్ని పక్కన పెట్టిండు మంత్రి గారు, నాకు ఎక్కడ పేరు వస్తుందని.
ఈ ఎన్ని పక్కకు పెట్టింది మీకు తెలియదా? చెన్నూరు బస్ డిపో పక్కకు పోయింది, రెవెన్యూ డివిజన్ పక్కకు పోయింది, అస్నాద్ పారిపల్లి మండలాలు పక్కకు పోయినాయి. ఈ నిధులన్నీ కోట్లాది రూపాయల నిధులు పక్కన పోయినాయి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పనులు ఆపేసిర్రు, పార్కుల పనులు ఆపేసిర్రు, 100 పడకల ఆసుపత్రి పని ఆపేసిర్రు, మినీ స్టేడియం పని ఆపేసిర్రు, 1600 కోట్లతోని 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం పని ఆపేసిర్రు. ఇట్లా అన్ని రకాల పనులు ఆపేసిర్రు. పామాయిల్ ఫ్యాక్టరీ ఇక్కడికి మేము తీసుకొస్తే 500 కోట్లది దాన్ని పంపించేసిర్రు. ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు మేము చేపట్టినటువంటి అభివృద్ధి పనులు, మంచి పనులు ఆపేసారు. వారి హయాంలో ఏమీ పని జరుగుతలేదు. కానీ ఇవాళ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా సమయం సందర్భం వచ్చినప్పుడు కరుగాల్చి వాతావరణం. మున్సిపాలిటీ కనబడట్లేదా మందమరి? చెన్నూరులో కేతనపల్లిని ఎందుకు కొబ్బరికాయలు కొడుతున్నారని నేరుగా అడుగుతున్నారు. ప్రజల నుంచి ఈ అంశం మీద రెస్పాన్స్ ఎట్లుంది? డెఫినెట్గా ఇక్కడ ఓట్లు ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు. మందమరిలో ఇప్పుడు ఓట్లు లేవు కాబట్టి కొబ్బరికాయలు కొడతలేరు. అది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉండదు. అందుకనే వాళ్ళు డబ్బులు బాగున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నారు, పోలీసులతో బెదిరింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మా అభ్యర్థులను, మా నాయకులను తిరగొద్దని చెప్పి, ప్రచారంలో పాల్గొనొద్దని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకు గెలిచే అవకాశాలు ఉంటే, గెలవగలమనే నమ్మకం ఉంటే చెన్నూరులో కానీ ఇక్కడ కానీ బెదిరింపు రాజకీయాలకు ఎందుకు పాల్పడతారు? నిన్న కంప్లైంట్ ఏమైనా జరిగిందా ఈ అంశంలో? 1000% నేనే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి కానీ పై స్థాయిలో పెద్దలకు కానీ డెఫినెట్గా కంప్లైంట్ చేస్తాను. మీ 2 మున్సిపాలిటీల్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది, ఏంటి అసలు పరిస్థితి? చెన్నూరు, కేతనపల్లి ట్రాన్స్పరెంట్గా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే డెఫినెట్గా 2 మున్సిపాలిటీలు మేము గెలుస్తాం. ఇక వాళ్ళు దౌర్జన్యాలు చేసి, గూండాగిరి చేసి, దాదాగిరి చేసి, పోలీసును వాడి మా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ల పేరిట అభ్యర్థులను ఇబ్బంది పెట్టి, నిన్న మా 16వ వార్డు అభ్యర్థి ముత్యాల రవి వాళ్ళ ఇంటి మీద పోలీసులు దాడి చేశారు. చెన్నూరు పట్టణంలో ఏముందంటే ఏం లేదు. ఎందుకు దాడి చేశారంటే దాడి చేశారు. ఏం దొరికిందంటే ఏం దొరకలే. మా అభ్యర్థులను బైండ్ ఓవర్ల పేరిట కేసులు ఉన్నాయని చెప్పి గతంలో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన కేసులు పెట్టి, ఆ పాత డేట్లలో ఉన్నటువంటి ఆ కేసులను, చిన్న చిన్న పెట్టి కేసులను చూపించి ఇప్పుడు మా అభ్యర్థులను పిలిచి గంటలు కూర్చొని పెడుతున్నారు. అంతేందుకు స్టిల్ నౌ ఇప్పుడు కూడా ఏసీపీ ఆఫీసులో జైపూర్లో మా ప్రచార రథాల పర్మిషన్ల కోసం మా నాయకులు పోయి అక్కడ ఉంటే ఇంకా పర్మిషన్లు ఇస్తలేరు. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంది. సరే మంచిదే, ఇవన్నీ మాకు కూడా అనుభవాలు, రైట్. మేము కూడా ఏం చెప్తారన్న అంటే లాస్ట్గా హైదరాబాద్ పోదాం. సిట్ అంశంలో, నిన్నటి ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీరు ఏం చెప్తారు? కేసీఆర్ను పిలిచినారు, తెలంగాణ మళ్ళీ ఒక్కసారి అటెన్షన్ అయింది. దీని మీద మీరు ఏం చెప్తారు ఒక ఉద్యమకారుడు కదా? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా వారి మంత్రులు చేసిన కుంభకోణాల నుంచి, వాళ్ళు చేసినటువంటి అనేక రకాల స్కాముల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఒకసారి కాళేశ్వరం మీద కమిషన్ అంటారు, ఒకసారి విద్యుత్ దాని మీద కమిషన్ అంటారు, కేటీఆర్ మీద ఫార్ములా ఈ కేసు అంటారు. అదేవిధంగా సందర్భం వచ్చినప్పుడల్లా ఇటువంటి ఏమైనా స్కాములు బయటకు వచ్చినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు. ఇదే ఫోన్ ట్యాపింగ్లో గతంలో ఒక సిట్ వేసారు, ఇప్పుడు 2వ సిట్టు. ఎన్ని సిట్టులు వేస్తారు, ఎన్ని విచారణలు చేస్తారు, ఏం చేస్తారు? ఇప్పటికైనా ఏమైనా ఆధారాలు బయట పెట్టిర్రా? అధికారికంగా ఎవరైనా ప్రెస్ మీట్ మాట్లాడిర్రా? ఏం లేదు. 2 ఏళ్ళుగా ఈ కేసును సాగదీస్తూ ఉన్నారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు చర్య తప్ప ఇంకోటి కాదు. నిన్నటికి నిన్న కూడా మా కేసీఆర్ గారిని ఉద్దేశించి జాతి పిత ఎవరు అని ఒక హార్ష్ వర్డ్ వాడిండు. అది వాడద్దు, కానీ వాడవలసి వచ్చింది ముఖ్యమంత్రి స్థాయిలో. ఏం చెప్తారు దాని మీద? అంటే ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి ఎట్లుండాలో ఈ రేవంత్ రెడ్డికి ఇంకా అర్థమవుతలేదు. ఆయన ఇంకా ఏదో ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే ఇంకేదో పార్టీ నాయకుడు, లేకపోతే రోడ్డు మీద తిరిగేటాయనను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిని, ఆ హోదాను దిగజారుస్తూ ఉన్నాడు. నేను కూడా చాలా మాట్లాడచ్చు. నేను మాట్లాడడం మొదలు పెడితే పుట్టుపట్టు మాట్లాడతాను, కానీ అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం చాలా తప్పు. ఆయన అధికారం మదంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు 14-15 ఏళ్ళు పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడినాడు. ఈయన చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు. తెలంగాణ కేసీఆర్ తెచ్చినాడు, ఈయన చంద్రబాబు నాయుడు దిక్కున్నాడు. ఇవాళ తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేస్తే ఈయన అధికారంలోకి వచ్చి ఇవాళ నాశనం చేస్తూ ఉన్నాడు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ను తిట్టుడు కాదు, మా మీద కేసులు పెట్టుడు కాదు. ప్రతి మహిళలకు 2500, పెద్ద మనుషులకు 4000 పెన్షన్, రైతు భరోసా అయ్యి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు? రుణాలు మాఫీ చేయి, విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి విద్యా భరోసా కార్డు 5 లక్షలు, తులం బంగారం ఎటువైంది, ఆడబిడ్డలు మస్తు మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు 4000 ఇస్తామన్నారు, అవి ఇవ్వండి. మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. ఇవి మేము అడగకుండా వీటి గురించి మేము ప్రజలకు పోయిన ప్రతి సందర్భంలో అటెన్షన్ డైవర్షన్. ఇవాళ ఒక బినామీ కేఎల్ఎస్ఆర్ అనే ఆయన బినామీ కంపెనీకి 6000 కోట్లకు పైగా పన్నులు అప్పచెప్పిండు. ఒక ఏది అన్ఫిట్ కంపెనీకి ఆ కంపెనీ ఎంప్లాయీస్కి 2023కు ముందు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో 15 లక్షలు బ్యాంకు లోన్ తీసుకొని జీతాలు ఇచ్చినటువంటి కంపెనీ 2023కు ముందు. ఇవాళ 2023 తర్వాత 6300 కోట్ల వర్కులు ఇచ్చారు ఆ కంపెనీకి, ఆయన బినామీ కంపెనీకి. ఇటువంటి వివరాలన్నీ మేము బయట పెడుతున్నాం. నైని బొగ్గు బ్లాకు టెండర్ల అంశం కానీ, సింగరేణిలో జరుగుతున్నటువంటి సోలార్ స్కామ్ కానీ, ఇటువంటి చాలా స్కాములు మేము బయట పెడుతుంటే ఓర్చుకోలేక
వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని మా మీద రకరకాల కేసులు జాతిపిత అంశంలో తెలంగాణ ఉద్యమకారుడిగా ఉస్మానియాలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన మీరు సుమన్ దీని మీద ఏం చెప్తారు? జయశంకర్ సార్ తర్వాత ఈ జాతిపిత అంశం ఎవరికి అంకితం చేయొచ్చు, ఏంటి అసలు? డెఫినెట్గా ఆనాడు స్వాతంత్రం కోసం, భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీని జాతిపిత అన్నారు. తెలంగాణ స్వాతంత్రం కోసం, తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసి 14-15 ఏళ్ళు ఓ రాజశేఖర రెడ్డితో కొట్లాడి, చంద్రబాబు నాయుడుతో కొట్లాడి, సీమాంధ్ర మీడియాతో కొట్లాడి, సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలన్నింటినీ తిప్పికొట్టి దేశ రాజకీయ వ్యవస్థనంతా ఏకం చేసి తెలంగాణ సమాజాన్నంతా ఏకోన్ముఖంగా ఉద్యమంలో నడిపించి చావు నోట్లో తలబెట్టి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ వల్లనే కదా ఆనాడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రకటన చేసింది రాష్ట్రం ఇస్తామని. మరి అటువంటి వ్యక్తే, అటువంటి నాయకుడే జాతిపిత అవుతాడు తప్ప మీకు కానీ నాకు కానీ తెలంగాణ అంటే తెలుసా 2001కి ముందు? డెఫినెట్గా ఆనాడు స్వాతంత్రోద్యమం నడిపిన గాంధీ ఎట్లయితే జాతిపిత అవుతాడో భారత జాతికి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ గారు ముమ్మాటికి జాతిపితనే. అది నిర్వివాద అంశం. ఇలాంటి కురుచబుద్ధి ఉన్నటువంటి నాయకులు. చివరిగా ప్రజలకు, మీ మున్సిపాలిటీలో ఓటర్లకు మీరేం చెప్తారు? మాజీ ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. ఈ మంత్రి గారు అన్ని హామీలను బుట్టదాఖలు చేసినాడు. 2 ఏళ్ళు అయిపోయి 3వ సంవత్సరం పరిపాలన నడుస్తూ ఉంది. ఇంకా వాళ్ళు చేయడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి, సింగరేణి కార్మికులను, యువకులను, మహిళలను, రైతులను, అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కేతన్పల్లి మున్సిపాలిటీలో కానీ, చెన్నూరు మున్సిపాలిటీలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకొని మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. 3 ఏళ్ళుగా ఏం చేయని కాంగ్రెస్కు మళ్ళీ ఓట్లేసి ఇంకా మోసపోతే డెఫినెట్గా గోసపడతాం. ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు తెలంగాణ ఉద్యమాన్ని 2001 నుంచి ప్రజల్లో తీసుకువెళ్ళిన కేసీఆర్ను జాతిపితగా చెప్పాలా, తెలంగాణ పితగా చెప్పాలా, లేకుంటే వేరే వాళ్ళని చెప్పాలా ఆలోచించాలని బాల్క సుమన్ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇప్పుడున్న శాంతియుత వాతావరణంలో ఒకవేళ ఎన్నికలు జరిగితే పక్కా మేమే గెలుస్తాం, లేదంటే మాపై కొంతమందితో ఇబ్బంది పెట్టే ప్రయత్నం మా కార్యకర్తలపై, మా క్యాండిడేట్లపై జరుగుతుంది, మాపై ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు, పోలీసుల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా బాల్క సుమన్ మాట్లాడుతూ మరికొన్ని అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంతా ఒక కథ లాంటిది, దీంట్లో అయ్యేదేం లేదు, కక్ష సాధింపు చర్య అని చెబుతూ రానున్న రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐతో సింగరేణి వ్యాప్తంగా సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధం కాబోతున్నామని చెబుతున్నారు. అంటే ఇండైరెక్ట్గా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కాకుండా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండబోతుందని బాల్క సుమన్ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు కేతనపల్లిలో క్రియాశీలకంగా ఉండబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.